ఈ అబ్బాయి పేరు షున్. ఇతను కొత్తగా ఈ స్కూల్కు వచ్చాడు. కానీ ఈ స్కూల్లో చదువుల కంటే ఎక్కువ గొడవలకు ఎక్కువ పేరుగాంచింది. ఆ రోజు కూడా అతను ఎప్పటిలాగానే స్కూల్కు వచ్చాడు. కానీ స్కూల్లోకి అడుగు పెట్టగానే కొంతమంది సీనియర్స్ అబ్బాయిలు చిన్న పిల్లలను వేధిస్తున్నారు అని చూశాడు. ఇది వాళ్లకు రోజువారీ ఆటగా మారిపోయింది. అది ఒక రకమైన సరదాగా ఉండేది. కానీ షున్ స్కూలుకి రాగానే అన్నీ మారిపోయాయి. ఇతర అబ్బాయిలు నిశ్శబ్దంగా మారి ఒక్కొక్కరు అతనికి దారి ఇచ్చేవారు. ఎందుకంటే అందరూ విన్నారు షున్ గత సంవత్సరం ఒకరిని చంపాడు అని. అందుకే అతన్ని ఈ స్కూల్కు పంపించారు అని. ఇప్పుడు ఎవరూ అతనితో గొడవ పడే సాహసం చేయలేదు. షున్ నేరుగా క్లాస్ రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ పిల్లలు గోల చేస్తున్నారు. కానీ షున్ని చూడగానే అందరూ నిశ్శబ్దంగా మారారు. షున్ ఎప్పటిలాగానే నిశ్చలంగా తన సీటులో కూర్చుని తల వంచుకొని నిద్రపోతున్నాడు. అప్పుడే ఒక అబ్బాయి జున్ అనుకోకుండా అతన్ని తాకాడు. షున్ కోపంగా భయంతో లేచాడు. జున్ వెంటనే క్షమాపణ చెప్పాడు. షున్ అతన్ని ఒక్కసారి చూసి మళ్ళీ నిద్రపోవడానికి వెళ్ళాడు. జున్ ఊపిరి పీల్చుకొని తన పనిలో నిమగ్నమైపోయాడు. అతని పని ఏమిటంటే ప్రతిరోజు తన సీనియర్స్ అబ్బాయిలకు అల్పాహారం తీసుకొని రావడం. కానీ అంతేకాకుండా అతను పిల్లల మొబైల్ ఫోన్లను రహస్యంగా దొంగలిస్తున్నాడు. అతను ఆ ఫోన్లన్నీ హన్మిన్ అనే గూండాకి ఇచ్చేవాడు. వీళ్ళిద్దరూ చెస్ క్లబ్ లో కలిసేవారు. క్రమంగా ఫోన్ల దొంగతనం తగ్గడం మొదలైంది. దీనితో హన్మిన్ కోపంగా ఉన్నాడు. అతను కోపంగా ఇలా అన్నాడు, ఒకవేళ నాకు మరిన్ని ఫోన్లు రాకపోతే నేను స్కూల్లో పిల్లలను కాపాడలేను. ఈ మాట వినగానే అక్కడ కూర్చున్న ఇతర అబ్బాయిలు వణికిపోయారు. హన్కు ఏదో తప్పు జరుగుతుంది అని అనుమానం వచ్చింది. అతను జున్నుని ఫోన్లో లిస్ట్ చూపించమన్నాడు. జున్ భయంతో ఒక రిజిస్టర్ని తీసుకొచ్చాడు. హన్మిన్ ఆ రిజిస్టర్లో 4వ తరగతి జున్ పేరును చూసి ఇతను ఎవరు అని అడిగాడు. షున్, ఇప్పుడే నువ్వు వచ్చినప్పుడు నువ్వు అతన్ని కొట్టబోయావు. కానీ అప్పుడే ఒక టీచర్ వచ్చాడు.